హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డైలీ కోడ్ క్వెస్ట్ తెలుగు. సో ఈరోజు డేట్ వచ్చేసి 20th of August అండ్ గీక్స్ ఫర్ గీక్స్లో ప్రాబ్లమ్ ఆఫ్ ద డే వచ్చేసి సర్చ్ ఇన్ ఫుల్లీ రొటేటెడ్ సార్టెడ్ 2D మ్యాట్రిక్స్. సో ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. సో క్వశ్చన్ నేమ్ వచ్చేసి సర్చ్ ఇన్ ఫుల్లీ రొటేటెడ్ సార్టెడ్ 2D మ్యాట్రిక్స్ అండ్ డిఫికల్టీ వచ్చేసి మీడియం ఉంది. సో ఫస్ట్ క్వశ్చన్ చదువుకుందాం. You are given a 2D matrix mat of size n cross m that was initially filled in the following manner. Each row is sorted in increasing order from left to right. The first element of every row is greater than the last element of the previous row. This implies that if the matrix is flattened row-wise, it forms a strictly sorted 1D array. Later, this sorted 1D array was rotated at some unknown pivot. The rotated array was then written back into the matrix row-wise to form the current matrix. Given such a matrix mat and an integer x, determine whether x exists in the matrix. సో బేసిక్గా ఏంటంటే మనకి ఒక మ్యాట్రిక్స్ ఇస్తారు, 2D మ్యాట్రిక్స్ అంటే ఒక గ్రిడ్ టైప్ ఇస్తారు. అందులో ఏమన్నారు, మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇనీషియల్గా అంటే ముందు ప్రతి రో ఇంక్రీజింగ్ ఆర్డర్లో సార్టెడ్ ఉంది ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. అండ్ ప్రతి రోలోని ఫస్ట్ ఎలిమెంట్ అనేది దానికంటే ముందు రో ఉంటుందా, దాంట్లో లాస్ట్ ఎలిమెంట్ కంటే గ్రేటర్ ఉంటుంది. అది ఇక్కడ మనం చూసుకుందాం. సో ఫస్ట్ ఏంటి, లెఫ్ట్ టు రైట్ ప్రతి రో అనేది సార్టెడ్ ఉంటుంది. సో మనం ఏమనుకుందాం, 1 2 3 3 4 ఇంకా 5 అనుకుందాం ఫస్ట్ రోలో. సెకండ్ రోలోని ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఫస్ట్ రోలోని లాస్ట్ ఎలిమెంట్ కంటే పెద్దదే ఉండాలి. మనకి ఇక్కడ సెకండ్ ఇచ్చిన పాయింట్ చూసుకుంటే అదే. సో ద ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఎవ్రీ రో ఈజ్ గ్రేటర్ దెన్ ద లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద ప్రీవియస్ రో. ఇక్కడ ప్రీవియస్ రో ఏంటి, పైన ప్రీవియస్ రోలో లాస్ట్ ఎలిమెంట్ ఏంటి 5. సో ఇక్కడ మనకి సెకండ్ రోలోని ఫస్ట్ ఎలిమెంట్ అనేది 5 కంటే పెద్దది ఉండాలి, ఎందుకంటే ఆ కండిషన్ వాళ్ళే ఇచ్చినారు కాబట్టి. సో 5 కంటే పెద్దది అంటే లెట్స్ టేక్ సంథింగ్ లైక్ 7 8 9 10 11. అలానే ఇంకో రో తీసుకుందాం. 11 తర్వాత 15 16 17 8 18 19. సో ఇది మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ అనుకుందాం. సో ఇందులో మనం చూసుకున్నట్టయితే n క్రాస్ m అనేది ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి, 3 రోస్. సో అండ్ కాలమ్స్ వచ్చేసి 5. సో మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ డైమెన్షన్స్ 3 క్రాస్ 5. సో ఇలా మనకి ఒక మ్యాట్రిక్స్ అనేది ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఏమంటున్నారంటే ఈ మ్యాట్రిక్స్ని మనము ఇలా ఎలిమెంట్స్ని లెఫ్ట్ టు రైట్ ప్రతి రోవి తీసుకొని ఒక 1D అరే లాగా రాసుకుంటే ఏమొస్తుంది, 1 2 3 4 5 7 8 9 10 11 15 16 17 18 and 19. మనం ఇప్పుడు వీటిని లెఫ్ట్ టు రైట్ ప్రతి రో రాసుకున్నట్టయితే ఇక్కడ మనం చూసుకుంటే ఈ అరే అనేది మొత్తం ఇంక్రీజింగ్ ఆర్డర్లో సార్టెడ్ ఉంది. సో వాళ్ళు కూడా అదే అంటున్నారు. దిస్ ఇంప్లైస్ దట్ ఇఫ్ ద మ్యాట్రిక్స్ ఇస్ ఫ్లాట్ అండ్ రో వైజ్, ప్రతి రోని మనం లైన్గా తీసుకొని రాసుకుంటే ఇట్ ఫార్మ్స్ అ స్ట్రిక్ట్లీ సార్టెడ్ 1D అరే. సో మనం కూడా దాన్ని ఫ్లాటెన్ చేసి రాసుకుంటే మనకు కూడా అదే అర్థమైంది. లైక్ ఏంటి, అన్ని ఎలిమెంట్స్ 1D అరే లాగా రాసుకుంటే సార్టెడ్ ఉంటుంది. సో ఇప్పుడు మనల్ని ఏమంటున్నారు, లేటర్ దిస్ సార్టెడ్ 1D array was rotated at some unknown pivot. The rotated array was then written back into the matrix row-wise to form the current matrix. సో ఇలా ఉన్న 1D అరేని వాళ్ళు ఏమంటున్నారు, ఒక పాయింట్ తీసుకున్నారు, ఏదో ఒక ర్యాండమ్ పాయింట్ అన్నోన్ పివోట్. లెట్స్ అస్యూమ్ 15 అనుకుందాం మనం. సో ఆ 15 దగ్గర తీసుకొని ఏం చేస్తున్నారంటే రొటేట్ చేస్తున్నారు అనమాట.
సార్టెడ్ 1D array was rotated at some unknown pivot. సో మనం కూడా 15 దగ్గర తీసుకొని ఈ ఎలిమెంట్స్ అనేవి రొటేట్ చేద్దాం. సో అప్పుడు మనకి రిజల్టెంట్ అరే ఏమొస్తుంది, ఈ ఎలిమెంట్స్ ఈ మిగతా ఎలిమెంట్స్ అనేవి ముందుకు వస్తాయి, వీటి షిఫ్ట్ అయిపోతాయి. సో 16, 17, 18, 19 తర్వాత మళ్ళీ మనకి ఏమొస్తాయి 1, 2, 3, 4, 5, 7, 8, 9, 10, 11 అండ్ 15. సో ఇది మనకి రొటేట్ చేసిన తర్వాత వచ్చిన అరే. సో ఇలా వచ్చిన అరేని వాళ్ళు ఏమంటున్నారు, ది రొటేటెడ్ అరే వాస్ దెన్ రిటర్న్ బ్యాక్ ఇన్ టు ద మ్యాట్రిక్స్ రో వైస్ టు ఫార్మ్ ద కరెంట్ మ్యాట్రిక్స్. సో ఇలా రొటేట్ చేసిన దాన్ని మళ్ళీ మన పాత మ్యాట్రిక్స్లో ఈ ఆర్డర్లో రాస్తున్నాం. ఇప్పుడు రొటేట్ చేసిన తర్వాత వచ్చిన ఆర్డర్లో మన మ్యాట్రిక్స్లో రీఅరేంజ్ చేస్తున్నాం. సో అప్పుడు మన మ్యాట్రిక్స్ ఏమవుతుంది, ఫస్ట్ 16, 17, 18, 19, 1 ఫస్ట్ రోలో, తర్వాత సెకండ్ రోలో వచ్చేసి 2, 3, 4, 5, 7 అండ్ మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి 8, 9, 10, 11 అండ్ 15. సో రొటేట్ చేసి మళ్ళీ మనకు మ్యాట్రిక్స్లో రీఅరేంజ్ చేసుకున్నాక మనకు వచ్చేది ఈ మ్యాట్రిక్స్. సో మనకి ఇచ్చే ఇన్పుట్ కూడా ఇలా అనమాట. ఫస్ట్ ఒక సార్టెడ్ మ్యాట్రిక్స్ తీసుకొని దాన్ని 1D array లాగా రాసుకొని దాన్ని ఒక పాయింట్ దగ్గర రొటేట్ చేసి మళ్ళీ దాన్ని మ్యాట్రిక్స్లో రాసుకున్న తర్వాత వచ్చే రిజల్టెంట్ మ్యాట్రిక్స్ అనేది మనకి ఇచ్చే ఇన్పుట్. సో గివెన్ సచ్ అ మ్యాట్రిక్స్ మ్యాట్ విచ్ ఈస్ రొటేటెడ్ అండ్ అన్ ఇంటీజర్ ఎక్స్, దాంతోపాటు ఒక ఇంటీజర్ ఇస్తారు. సో మనం ఏం చేయాలి, ఆ మ్యాట్రిక్స్లో ఎక్స్ అనే ఎలిమెంట్ ఉందా లేదా చెక్ చేయాలి. సో ఇది మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఎలిమెంట్ ఎక్స్ అని ఇస్తారు. సో లెట్స్ అస్యూమ్ ఎక్స్ అనేది ఒక 23 అనుకుందాం. సో ఇలా ఈ వాల్యూస్ ఇచ్చిన తర్వాత మనల్ని ఏమంటున్నారు, ఈ ఎక్స్ వాల్యూ అనేది మనకు వచ్చిన మ్యాట్రిక్స్లో ఉందా లేదా. సో ఈ క్వశ్చన్ విన్న తర్వాత ఫస్ట్ ఎవరికైనా ఏం అప్రోచ్ వస్తుంది, 2D మ్యాట్రిక్స్ ఉంది, ఒక ఎలిమెంట్ ఉంది. సో ఏం చేద్దాం, ట్రావర్స్ ఇద్దాం, మొత్తం మ్యాట్రిక్స్ అంతా ట్రావర్స్ రోవైస్ చేసి ఈ ఎలిమెంట్ ఉందా లేదా కనుక్కోవాలి, అంతే కదా, రైట్. సో మనం కూడా అదే చేస్తాం. సూడో కోడ్ రాసుకున్నట్టయితే ఏం చేస్తాం, I0 నుంచి ఎన్ని రోస్ ఉన్నాయి, n రోస్ అండ్ కాలమ్స్. సో ప్రతి రోలో ప్రతి కాలంలో ఉన్న ఎలిమెంట్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, m కాలమ్స్. సో ఇలా ప్రతి సెల్ ట్రావర్స్ చేసి మనం ఏం చేస్తాం, ఒకవేళ మనకు అక్కడున్న మ్యాట్రిక్స్లో ఉన్న ఆ రోలో ఆ సెల్లో ఉన్న వాల్యూ మనకి ఇచ్చిన ఎక్స్తో అని ఈక్వల్ అయితే రిటర్న్ ట్రూ. అలా అన్ని సెల్స్ ట్రావర్స్ చేసి మనకి ఎలిమెంట్ కానీ దొరకకపోతే విల్ జస్ట్ రిటర్న్ ఫాల్స్. ఇది మన సూడో కోడ్, బ్రూట్ అప్రోచ్ అన్నమాట ఇది. సో మనం ఇక్కడ ఈ కోడ్కి టైం కాంప్లెక్సిటీ ఇంకా స్పేస్ కాంప్లెక్సిటీ చూస్తే మనం ఏం చేస్తున్నాం, మ్యాట్రిక్స్ మొత్తం ఒకసారి ట్రావెల్ చేస్తున్నాం అంటే n రోస్లో m ఎలిమెంట్స్, ప్రతి రోలో m ఎలిమెంట్స్ అంటే n క్రాస్ m, బిగ్ ఆఫ్ n క్రాస్ m. సో మన టైం కాంప్లెక్సిటీ వచ్చేసి n క్రాస్ m. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ చూసుకున్నట్టయితే
మనం ఏ ఎక్స్ట్రా స్పేస్ తీసుకోవట్లేదు, ఉన్న మ్యాట్రిక్స్లో జస్ట్ ట్రావెర్స్ చేసి ఆ ఎలిమెంట్ ఉందా లేదా అని చూసుకున్నాం కాబట్టి నో ఎక్స్ట్రా స్పేస్, సో బిగ్ ఆఫ్ 1. సో ఒకసారి మనం బ్రూట్ కోడ్ రాసుకొని చూద్దాం వర్క్ అవుతుందో లేదో. సో నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు mat డాట్ లెంత్ అండ్ దెన్ కాలమ్స్ ఈక్వల్ టు mat ఆఫ్ 0 డాట్ లెంత్. సో మనం ఏం చేస్తున్నాం, ఒక రో, ఎన్ని రోస్ ఉన్నాయి మనకి, రోస్ ప్లస్ ప్లస్ నెక్స్ట్ ప్రతి రోలో ప్రతి ఎలిమెంట్ అంటే కాలం. సో ఆ పర్టికులర్ రోలో ఆ కాలంలో ఉన్న వాల్యూ అనేది మనకి ఇచ్చిన ఎక్స్ వాల్యూతో కానీ మ్యాచ్ అవుతే మనం వాల్యూ ఉంది అని ఇండికేట్ చేసి మనం ట్రూ రిటర్న్ చేస్తాం. అలా మ్యాట్రిక్స్ మొత్తం ట్రావెర్స్ చేసినా కానీ మనకి ట్రూ రిటర్న్ చేయలేదంటే మనకి ఎలిమెంట్ దొరకలేదని అర్థం. సో మనం ఫాల్స్ రిటర్న్ చేస్తాం ఇంట్లో. సో ఇది మన బ్రూట్. ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఎగ్జాంపుల్ టెస్ట్ కేస్ చూసుకున్నట్టయితే పాస్ అవుతుంది. ఒకసారి సబ్మిట్ చేసి చూద్దాం. సో మనం చూసుకున్నట్టయితే ఈ కోడ్ అనేది సబ్మిట్ చేస్తే అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అవుతుంది. మనకు డౌట్ రావచ్చు, మనం ఇది బ్రూట్ అనుకున్నాము, టైం కాంప్లెక్సిటీ కూడా n×m ఉంది, మరి ఎలా అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అవుతున్నాయి అంటే, మనం ఇక్కడ కన్స్ట్రెంట్ చూసుకున్నట్టయితే n×m వాల్యూ అనేది 10^5 ఉంది. అదే ఒకవేళ n×m అనేది 10^9 అలా ఉందనుకోండి, ఇలా n×m లాజిక్ రాస్తే మనకి TLE అనేది వస్తుంది. సో మనం ఇప్పుడు ఈ అప్రోచ్ని ఎలా ఆప్టిమైజ్ చేయాలో చూసుకుందాం. సో మనల్ని ఏమన్నారు, ఫస్ట్ ఇనీషియల్గా అరే అనేది సార్టెడ్ ఉంటుంది, ఆ సార్టెడ్ని జస్ట్ రొటేట్ చేస్తున్నాం ఒక పాయింట్ దగ్గర. తర్వాత అది మనం మ్యాట్రిక్స్లో రాసుకొని దాంట్లో ఎలిమెంట్ ఉందా లేదా చెక్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏం అర్థమవుతుంది, ఫస్ట్ సార్టెడ్ ఉంది. నేను లాస్ట్ రీసెంట్గా చేసిన వీడియోలో ఏం చెప్పాను, సార్టెడ్ ఉన్నప్పుడు మన బ్రెయిన్కి స్ట్రైక్ కావాల్సిన ఫస్ట్ థింగ్ బైనరీ సెర్చ్. ఎందుకంటే సార్టెడ్ ఉంది, సో మనం మనకు కావాల్సిన ఒక ఎలిమెంట్ సెర్చ్ చేయాలంటే ఒక హాఫ్ చూసుకుంటాం, అందులో లేకపోతే ఆ హాఫ్ మొత్తం ఎలిమినేట్ చేయొచ్చు. సో అలా హాఫ్ ఎలిమినేట్ చేస్తే మన టైం కాంప్లెక్సిటీ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో వెనెవర్, ఓకే మీకు గుర్తుండడం కోసం ఇక్కడ రెడ్ కలర్తో రాస్తా. సో వెనెవర్ we are given a sorted array, go for binary search. ఇది thumb rule. సో కానీ ఓకే సార్టెడ్ అరే అన్నారు, కానీ తర్వాత దాన్ని రొటేట్ చేస్తున్నాం అన్నారు. ఒకవేళ బేసిక్గా మనకి నార్మల్ సార్టెడ్ ఇక్కడ ఉన్నది పేస్ట్ చేస్తాం. ఓకే సో మనకి ఇనిషియల్గా తీసుకున్న అరే చూస్తే సార్టెడ్. దీనిపైన బైనరీ సెర్చ్ ఎలా అప్లై చేయాలో ఫస్ట్ చెప్తాను. సో మనం తీసుకున్నట్టయితే ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, ఈ మ్యాట్రిక్స్ అనేది n×m అన్నప్పుడు మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, n×m ఎలిమెంట్స్ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్ టు n×m. సో ఇది మనం 1D అరే లాగా రాసుకుంటే ఈ మ్యాట్రిక్స్ని మనం 1D అరే లాగా రాసుకుంటే మనకి ఇండిసెస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి,
ఇండెక్స్ రేంజ్ వచ్చేసి 0 నుంచి n క్రాస్ m మైనస్ వరకు ఉంటుంది. సో మనం ఈ ఇంట్యూషన్ తోటి వెళ్దాం. లైక్ 2D ఇచ్చినాయని మనం దాన్ని ఒక 1D లాగా కన్సిడర్ చేద్దాం. లైక్ ఈ ఎలిమెంట్స్ అన్నీ ఒక 1D అరే లాగా ఉన్నాయనుకొని కన్సిడర్ చేద్దాం. అప్పుడు మనకి ఇండిసెస్ 0 నుంచి n క్రాస్ m మైనస్ 1 దాకా ఉంటాయి. సో ఇప్పుడు 1Dలో మనకు తెలుసు బైనరీ సెర్చ్ ఎలా అప్లై చేయాలో. ఇది లో, ఇది హై ఉంటే ఒక మిడ్ వాల్యూ వస్తుంది. ఆ మిడ్ వాల్యూతో కంపేర్ చేసుకొని మనం ఏదైనా హాఫ్ ఎలిమినేట్ చేస్తూ పోతాం. సో కానీ ఇప్పుడు మనకు డౌట్ రావచ్చు, మనం 1D అరే లాగా ఇమాజినేషన్ చేసుకున్నా కానీ మనకి ఆపరేషన్స్ అప్లై చేసే 2D మ్యాట్రిక్స్లో. సో అది ఎలా వస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నేను కింద ఇండిసెస్ రాస్తాను సో దట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా. 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 and 15. సో ఇవి మనకు వచ్చి ఇండిసెస్ అనమాట. సో మనకి ఒక్క రోలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, మనకి ఎన్ని కాలమ్స్ అయితే ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. సో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే ఒక్కొక్క రోలో m ఎలిమెంట్స్ ఉన్నాయి. మనకి ఏదైనా 1D అరేలో నెంబర్ ఇచ్చి ఆ ఎలిమెంట్ ఏ రోలో ఉంది అంటే ఎలాగ అనుకుంటాం, ఒక్క రోలో m కాలమ్స్ ఉన్నాయి. సో మనకు వస్తుంది ఒక్క రోలో m కాలమ్స్ ఉంటే ఈ ఇండెక్స్ అనే వాల్యూ ఏ రోలో ఉంది అంటే ఒక్క రోలో ఇప్పుడు మనకి 15 చాక్లెట్స్ ఉన్నాయి. 3 మెంబర్స్ ఉన్నారు, ఒక్కొక్క క్లాస్ రూమ్ తీసుకుందాం, ఒకరి బర్త్డే ఉంది, చాక్లెట్స్ ఇష్యూ చేయాలి. ప్రతి బెంచ్లో 3 మెంబర్స్ కూర్చున్నారు. 15th చాక్లెట్ అనేది ఏ రోలో ఉన్న మెంబర్కి వెళ్తుంది అంటే మనం ఏం చేస్తాం, ప్రతి రోలో 3 మెంబర్స్ ఉన్నారు. సో 15/3 చేస్తే 5 వస్తుంది అంటే 5th రో. మనం నార్మల్ బేసిక్గా క్యాలిక్యులేషన్ అలానే చేస్తాం కదా. సో మనకి ఏ రో అనేది ఎలా తెలుస్తుంది అంటే ఇండెక్స్ని కాలంతో డివైడ్ చేయాలి. కాలం అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్, కాలం కూడా కాదు, నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో ఇది మనకి బేసిక్గా రోగా అనుకోవడానికి, లైక్ 1D అరే ఇండెక్సెస్ తోటి 2D అరేలో అది ఏ రో, ఆ ఎలిమెంట్ అనేది ఏ రోలో ఉందని అనుకోవడానికి ఈ ఫామ్లో యూజ్ చేస్తాం. కానీ మనకు కాలం కూడా కావాలి కదా, 2D అరే అన్నప్పుడు మనకి రో కావాలి, కాలం కావాలి. సో కాలం ఎలాగ అనుకుంటాం, ఇప్పుడు ఇక్కడ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో నీకు ఏదో ఈ ఎలిమెంట్ ఇండెక్స్ 9 ఇండెక్స్ ఏమవుతుంది 7. సో 7 అనేది నీకు ఏ కాలం అవుతుంది అని కావాలి. ఇప్పుడు మనకి ప్రతి రోలో 5 ఉన్నాయి, 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, 5 కాలమ్స్ ఉన్నాయి. సో ఈ 7 అనేది ఎన్నో కాలం అని ఎలా తెలుస్తుంది, 5 పోతున్నాయి ప్రతి కాలంకి. సో మనం చూసినట్టయితే 7 మాడ్యులో 5 చేస్తే మనకి 2 వస్తుంది. అండ్ ఇక్కడ మనం ఇండెక్స్ తీసుకుంటే 0 1 2 అంతే. ఓకే, ఇండెక్స్ మాడ్యులో నెంబర్ ఆఫ్ కాలమ్స్, ఇవి మనకి వచ్చిన ఫార్ములాస్. సో వీటితోటి మనం బైనరీ సెర్చ్ అప్లై చేయొచ్చు. అంటే లైక్ బైనరీ సెర్చ్ కాదు, 1D అరే లాగా ఇమాజినేషన్ చేసుకున్నదాన్ని 2D అరేలో ఎలిమెంట్స్ యాక్సెస్ చేసుకోవడం కోసం. సో అంతే. ఇప్పుడు మనకు 1D అరే అంటే మిడ్ వస్తుంది, మిడ్కి మనకు ఒక ఇండెక్స్ వస్తుంది. ఆ ఇండెక్స్ని మనం 2D అరేలో రో ఇంకా కాలంకి కన్వర్ట్ చేసి అక్కడ ఉన్న ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అది మనకి ఇచ్చిన ఎక్స్ వాల్యూకి ఈక్వల్ ఉందా లేదా అని చూస్తాం. ఉంటే డైరెక్ట్గా రిటర్న్ టు చేస్తాం, లేకపోతే ఏం చేస్తాం, ఆ మిడ్ వాల్యూ అనేది గ్రేటర్ ఉందనుకోండి, లైక్ ఇప్పుడు 10 ఉంది, మనకి ఇచ్చిన ఎక్స్ వాల్యూ 23. సో ఈ ఇండెక్స్ 8 ఇక్కడ చూసుకుంటాం ఉండదు. సో 23 అనేది 10 కంటే ఎక్కువ. సో మనం ఏం చేస్తాం, సర్చ్ స్పేస్ ఇదంతా ఎలిమినేట్ చేస్తాం. ఎందుకు దానికంటే చిన్న ఎలిమెంట్స్ మనకు అవసరం లేదు, ఎందుకంటే 23 అనేది 10 కంటే పెద్ద అని మనకు ఆల్రెడీ తెలుసు, ఇచ్చినారే సార్టెడ్ ఉంది. సో ఈ పార్ట్ అంతా అనేది మనం ఎలిమినేట్ చేస్తాం అనమాట. చేసిన తర్వాత ఇక్కడికి వస్తే ఒక మిడ్ 16 వచ్చింది అనుకున్నాం, మళ్ళీ అంతే ఈ పార్ట్ ఎలిమినేట్ చేస్తాం 23 కాబట్టి. సో అలా ఎలిమినేట్ చేస్తూ పోతుంటాం కాబట్టి మన టైం కాంప్లెక్సిటీ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. కానీ ఇది ఏంటి, మనకు సార్టెడ్ అరే ఇచ్చి దాన్ని మ్యాట్రిక్స్ ఫామ్లో ఇస్తే అనుకోవడానికి మనం బేసిక్గా రాసుకున్నాం. బట్ మనకి ఇక్కడ ఇంకో కండిషన్ ఉంది.
ఏంటి, వాడు సార్టెడ్ అరే ఇస్తున్నాడా? కాదు, సార్టెడ్ అరేని ఎక్కడో రొటేట్ చేస్తున్నాడు, మనకి ఎక్కడ రొటేట్ చేస్తున్నాడని కూడా తెలియదు. సో ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. సో నేను రొటేట్ చేసిన అరే తీసుకొని చెప్తా ఇప్పుడు. ఇది ఓకే, రొటేటెడ్ అరే వచ్చేసి ఓకే రొటేటెడ్ అరే వచ్చి మనకి ఈ పాయింట్. సో బేసిక్గా రొటేట్ చేస్తే ఒక్క సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అనేవి ఇంకో సైడ్ వచ్చేస్తే కొంచెం మారిపోతుంది మనకి. బట్ మిగతా ఎలిమెంట్స్ అన్నీ సార్టెడ్ ఉంటాయి. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సార్టెడే ఉన్నాయి. ఎందుకు, ఇది వెనుక పార్ట్ తీసుకొచ్చి ముందు పెట్టాం, అండ్ వెనుక పార్ట్ ఆల్రెడీ సార్టెడ్ ఉంది, అంటే నువ్వు ముందు పెట్టిన ఆ పార్ట్ వరకు సార్టెడే ఉంటుంది. అండ్ ఈ ఎలిమెంట్స్ అనేవి ఎలాగో సార్టెడ్ అరే ఉన్నాయి, జస్ట్ షిఫ్ట్ చేసామంతే. మనకి ఓవరాల్గా అరే మొత్తం సార్టెడ్ ఉండకపోయినా ఒక్క పాయింట్ దగ్గర మనకి సార్టెడ్ అనేది చేంజ్ అవుతుంది. లైక్ ఇటు సైడ్ సార్టెడ్ ఉంటాయి, ఇటు సైడ్ సార్టెడ్ ఉంటాయి, బట్ ఓవరాల్గా తీసుకుంటే సార్టెడ్ ఉండదు. సో మనం చూసుకుంటే సార్టెడే ఉంటున్నాయి, జస్ట్ ఒక్క పాయింట్ దగ్గర చేంజ్ అవుతుంది. మనం ఆ పాయింట్ తీసుకుంటే చాలు, సార్టెడ్ ఉంది కాబట్టి బైనరీ సెర్చ్ అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలని నేను చెప్తా. సో బేసిక్గా ఏంటి, మనకి బైనరీ సెర్చ్లో ఏం చేస్తాం, ఒక మిడ్ వాల్యూ వస్తుంది. సపోజ్ మనకి 4 వచ్చింది అనుకుందాం, రైట్, అండ్ ఎక్స్ ఒక 17 అనుకుందాం, ఓకేనా. సో మిడ్ అనేది మనకు 4 వస్తే, మనం ఏం చూస్తాం, 4 అనేది 17కి ఈక్వల్ అని చూస్తాం, కాదు. సో ఇప్పుడు మనం నార్మల్గా అయితే ఏం చేస్తాం, ఇక్కడ మిడ్ అనేది 17 కంటే తక్కువ కాబట్టి ఇటు సైడ్ ఉండదు, ఇటు అనుకుంటాం. బట్ ఇది రొటేటెడ్ కాబట్టి ముందు కూడా ఉండే ఛాన్స్ ఉంది మనకి. సో మనం ఏం చేస్తాం, లో నుంచి మిడ్ వరకు మొత్తం సార్టెడ్ ఉందా చూస్తాం. ఎందుకు, మొత్తం సార్టెడ్ ఉంటే ఆ రేంజ్లో మన ఎలిమెంట్ ఉందా లేదా చెక్ చేసుకుంటే చాలు. మనం చూసినట్టయితే 16 లో అనేది నార్మల్గా మనం ఏంటి, మిడ్ కంటే చిన్న వాల్యూస్ ఉంటాయి. సో మనం కూడా అదే తీసుకుంటాం. 16 అనేది 4 కంటే చిన్ననా? కాదు, అంటే సార్టెడ్ లేదు. సో మనం లైక్ డైరెక్ట్గా అంచనా వేయలేం ఒకవేళ ఉంటుందా లేదా అని. సో మనకి సార్టెడ్ పార్ట్ కోసం వెతుకుతున్నాం ఫస్ట్. ఇప్పుడు రైట్కి చూసుకుంటాం, 4 ఇప్పుడు నార్మల్గా హై అనేది మిడ్ వాల్యూ కంటే పెద్దగా ఉంటుంది. ఇక్కడ కూడా మనం అదే చెక్ చేసుకున్నాం, 4 అనేది 15 కంటే చిన్న ఉందా లేదా, ఉంది, అంటే ఇది ఆల్రెడీ సార్టెడ్ ఉంది మనకు మొత్తం. సో ఆ సార్టెడ్ ఉందంటే మనం మన ఎలిమెంట్ ఉందా ఆ రేంజ్లో అని చూసుకుంటే సరిపోతుంది. సో 17 అనేది 4 ఇంకా 15 మధ్యలో లై అవుతుందా? కాదు, అంటే సార్టెడ్ హాఫ్లో లేదంటే ఇంకో హాఫ్లో పక్కా ఉండే ఛాన్స్ ఉంది. సో మనం ఏం చేస్తాం, ఈ హాఫ్ అనేది ఎలిమినేట్ చేసి మన హై అనేది ఇక్కడికి తీసుకొచ్చేస్తాం. హై ఇక్కడ లో ఉంది. సో మళ్ళీ తర్వాత మిడ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఈసారి మిడ్ లెట్స్ అస్యూమ్ ఈసారి మిడ్ ఒక 19 వచ్చింది అనుకుందాం. నేను జస్ట్ ర్యాండమ్గా తీసుకుంటున్నా, డ్రై రన్ చేయాలంటే కరెక్ట్ వాల్యూస్ తీసుకొని చేయొచ్చు. సో 19 వచ్చింది అనుకుందాం. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, మిడ్ అనేది మనకి ఇచ్చిన ఎక్స్ వాల్యూతో ఈక్వల్ ఉందా లేదా చూస్తాం. 17 అనేది 19కి ఈక్వలా? కాదు. సో మనం చేస్తే ఇప్పుడు సార్టెడ్ హాఫ్ ఎటు ఉందో చూసుకుంటాం, ఇదర్ లెఫ్టా లేకపోతే రైటా, ఎటు సైడ్ సార్టెడ్ ఉంది ఓవరాల్గా చూసుకుంటాం. సో మనం చూసుకున్నట్టయితే లో అనేది 19 కంటే చిన్న ఉంది, 16 అనేది 19 కంటే చిన్న ఉంది. దానికి అర్థం ఏంటి, ఈ హాఫ్ అంతా మనకు సార్టెడ్ ఉందని. సో ఇప్పుడు మనం ఏం చూసుకున్నాం, సార్టెడ్ ఉంది కదా, మన ఎలిమెంట్ అనేది ఈ రేంజ్లో ఉందా లేదా అని చూసుకుంటాం. సో మనకేంటి 17 అనేది 16 ఇంకా 19 మధ్య లవ్ అవుతుందా? అవును. సో అవుతుందంటే పక్కా మన ఎలిమెంట్ ఈ హాఫ్లోనే ఉంటుంది. ఎందుకు, ఇది సార్టెడ్ ఉంది అండ్ మన ఎలిమెంట్ కూడా ఈ రేంజ్లో లై అవుతుంది. సో ఈ హాఫ్ అనేది మనం ఎలిమినేట్ చేస్తాం. సో ఈసారి మన లో అనేది ఇక్కడికే షిఫ్ట్ అయిపోతుంది. ఎందుకు, మిడ్ అనేది ఈక్వల్ కాదని మనం ముందే చెక్ చేసుకున్నాం కాబట్టి, హై అనేది మిడ్ -1కి వచ్చేస్తుంది. సో ఈసారి మిడ్ ఏమొస్తుంది, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఈ ఎలిమెంట్ మిడ్ వస్తుంది. సో మనం చూసుకున్నట్టయితే 17 మనం తీసుకున్న వాల్యూకి ఈక్వల్. సో ఈక్వల్ కాబట్టి రిటర్న్ ట్రూ. సో అంతే,
రొటేటెడ్ చేసినా కానీ మనకు సార్టెడ్ ప్రాపర్టీ అనేది జస్ట్ ఒక్క పాయింట్ దగ్గరే డిఫర్ అవుతుంది, మిగతా అంతా సార్టెడ్ ఉంటుంది. సో ఆ పాయింట్ని బేస్ చేసుకొని మనకు బైనరీ సెర్చ్ అప్రోచ్ అనేది స్ట్రైక్ అవ్వాలన్నమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫస్ట్ టైం ఎవరికి రావు, మనం ఒకసారి చేసి ఆ ప్యాటర్న్ అర్థం చేసుకొని నెక్స్ట్ టైం అలాంటి ప్యాటర్న్ ఎక్కడైనా వస్తే అప్లై చేయడానికి ట్రై చేయాలి అంతే. ప్రాక్టీస్ తోటే ఏదైనా వస్తుంది. లైక్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా, ఇది కూడా అంతే. ప్రాక్టీస్ చేస్తుంటే ఆ ప్యాటర్న్ అనేది మనకి స్ట్రైక్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. స్టార్టింగ్లో ఎవరికి రాదు, ఎవరు బాన్ జీనియస్ కాదు కదా, సో స్టార్టింగ్లో ఎవరికి రాదు, ప్రాక్టీస్ చేస్తుంటే అదే వస్తుంది. సో ఇది మన అప్రోచ్. అర్థమైంది అనుకుంటున్నాను, ఎందుకంటే సార్టెడ్ ఫ్యాషన్ మనకి మెయింటైన్ అవుతూ వస్తుంది. సో నో మ్యాటర్ వాట్ మనం జస్ట్ ఆ సార్టెడ్ అరే అవి చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు దీనికి కోడ్ రాద్దాం. నేను ఆల్రెడీ కోడ్ రాసా, టైం ఆల్రెడీ 25 minutes దాటిపోయింది. సో ఐ షో దట్ కోడ్ అండ్ ఎక్స్ప్లెయిన్. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ నేను ఇది నార్మల్ బ్రూట్ రాశాను, తర్వాత ఒక రాంగ్ వచ్చింది బైనరీ సెర్చ్ ఫస్ట్ రాసినప్పుడు, తర్వాత మళ్ళీ రాశాను. సో ఏంటి, ఎం అనేది మనకి నెంబర్ ఆఫ్ రోస్, ఎన్ అనేది నెంబర్ ఆఫ్ కాలమ్స్. లో మనం ఏమనుకున్నాం 1D array లాగా రాసుకుంటే మన ఇండిసెస్ రేంజ్ ఎక్కడ నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, 0 to m cross n - 1. సో నేను అదే ఇనిషియలైజ్ చేసుకున్నాను, ఎందుకు మనకు బైనరీ సెర్చ్ స్పేస్ అనేది అంతే కాబట్టి 0 to లో అనేది 0, హై అనేది m into n - 1 చేస్తాం. సో మనం నార్మల్గా బైనరీ సెర్చ్ టెంప్లెట్ ఏంటి, లో ఇస్ లెస్ దెన్ ఈక్వల్ టు హై అనేంత వరకు మిడ్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఆ మిడ్లో ఉన్న వాల్యూతో కంపేర్ చేయాలి కదా మనకి ఫస్ట్. సో మనము 2D మ్యాట్రిక్స్లోకి కన్వర్ట్ చేసుకుంటాం, లైక్ ఇండెక్స్ని, రో ఇంకా కాలమ్ని. ఇదేమో లైక్ ఇప్పుడు లో కూడా మనకి నార్మల్ 1D array మ్యాట్రిక్స్వే ఉంటాయి ఇండెక్స్, కానీ మనకి 2D మ్యాట్రిక్స్ కావాలి కాబట్టి లో రో లో కాలం, హై రో హై కాలం అని ఈ వాల్యూస్ కనుక్కున్నాను అనమాట. కనుక్కున్న తర్వాత నేను ఫస్ట్ ఏం చెప్పాను, మిడ్ ఉన్న వాల్యూ మనకి ఇచ్చిన వాల్యూ ఈక్వల్ అవుతుందా లేదా అని చూస్తున్నాం. సో మిడ్ అంటే రో ఇంకా కాలం అని తీసుకున్నాను నేను ఇక్కడ. సో మ్యాట్రిక్స్లో రో ఇంకా కాలంలో ఉన్న ఎలిమెంట్ మన ఎక్స్కి ఈక్వల్ అయితే రిటర్న్ ట్రూ చేస్తాం. ఈక్వల్ కాకపోతే నేనేమన్నా ఫస్ట్ లెఫ్ట్ సైడ్ సార్టెడ్ ఉందా రైట్ సైడ్ సార్టెడ్ ఉందా అని చూసుకుంటాం. సో ఇది కూడా అంతే, లెఫ్ట్ సైడ్ సార్టెడ్ ఉంటే ఏంటి, లో అనేది మనం మిడ్ కంటే లెస్ ఆర్ ఈక్వల్ ఉండాలి. ఈ లెస్ ఆర్ ఈక్వల్ కేసు ఏంటంటే లో ఇంకా మిడ్ ఒకటే అయినప్పుడు ఈక్వల్ ఉంటాయి కాబట్టి లెస్ ఆర్ ఈక్వల్ టు అని పెట్టాను. సో లో రో లో కాలంలో ఉన్న ఎలిమెంట్ మనం మిడ్ రో మిడ్ కాలంలో ఉన్న ఎలిమెంట్ కంటే లెస్ ఆర్ ఈక్వల్ ఉందంటే సార్టెడ్ ఉందని. ఒకవేళ సార్టెడ్ ఉంటే నేనేం చేస్తున్నా, ఎక్స్ అనేది ఈ రేంజ్లో లై అవుతుందా మిడ్ ఇంకా లో రేంజ్లో అని. ఒకవేళ అవుతుందంటే ఆ ఎలిమెంట్ ఆ లెఫ్ట్ సైడ్లో ఉన్నట్టు. సో రైట్ సైడ్ హాఫ్ని మనం ఎలిమినేట్ చేసి హైని మిడ్ -1కి తెస్తున్నాం. ఒకవేళ ఆ సార్టెడ్ రేంజ్లో మన ఎలిమెంట్ లేదంటే ఏంటి, మనం లెఫ్ట్ సైడ్ సార్టెడ్ ఉన్న సైడ్ అంతా ఎలిమినేట్ చేయవచ్చు. సో అందుకే ఏం చేస్తున్నా, ఆ సైడ్ ఎలిమినేట్ చేసి లోని మిడ్ +1కి సెట్ చేస్తున్నాం. ఒకవేళ లెఫ్ట్ సైడ్ అనేది సార్టెడ్ లేదంటే రైట్ సైడ్ చూస్తున్నాం అనమాట, రైట్ సైడ్ సార్టెడ్ ఉందా అని. ఉంటే మన ఎక్స్ అనేది ఆ రేంజ్లో లై అవుతుందని చూస్తున్నాం. ఒకవేళ లై అవుతే లో అనేది మిడ్ +1 సెట్ చేస్తాం, లేకపోతే హై ఈక్వల్ టు మిడ్ -1. సో ఇలా చేస్తే వస్తుంది. సబ్మిట్ కొట్టి చూపిస్తాను. సో అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయినాయి. సో బైనరీ సెర్చ్ అనేది కొన్ని స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు కామెంట్స్లో ఒకవేళ కావాలంటే నేను ఆ స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఒక ప్లేలిస్ట్, లైక్ బైనరీ సెర్చ్ ఒక ప్లేలిస్ట్ చేసి పెడతాను, సో దట్ అందరికీ హెల్ప్ అవుతుంది. సో మనం దీనికి టైం కాంప్లెక్సిటీ చూసుకున్నట్టయితే మనం ప్రతిసారి ఒక హాఫ్ని ఎలిమినేట్ చేస్తాం, అంటే లాగ్ బేస్ 2 అనమాట. బట్ ఇండిసెస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తున్నాయి, 0 to m into n - 1. సో మన టైం కాంప్లెక్సిటీ వచ్చేసి కింద రాస్తాం. సో మన టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ లాగ్ ఆఫ్ m cross n బేస్ 2. స్పేస్ కాంప్లెక్సిటీ మనం ఏం ఎక్స్ట్రా స్పేస్ తీసుకోవట్లేదు కాబట్టి బిగ్ ఆఫ్ 1. సో ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా అర్థం కాకపోయినా ఏ పాయింట్లో ఉన్న డౌట్ ఉన్నా కామెంట్ పెట్టండి, నేను రెక్టిఫై చేస్తాను. అండ్ ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నా సజెషన్స్ ఉన్నా ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి.
రోజు ప్రాబ్లమ్ ఆఫ్ ద డేస్ పెడుతుంటాను. మీకు ఇంకా ఏమైనా లైక్ ఎలాంటి వీడియోస్ కావాలో సజెస్ట్ చేసినా అని ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ మన డైలీ కోడ్ క్వెస్ట్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మన తెలుగు స్టూడెంట్స్ అందరికీ హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.